కానీ దేవుడు బండలో నుండి నీళ్ళిచ్చాడు. శత్రువులు యుద్ధానికి వస్తే యెహోవా నిస్సిగా ఉండి మోషే ద్వారా వారికి జయమిచ్చాడు. అనేక యుద్ధాల్లో జయమిచ్చాడు. శోధనలు పడ్డారు, శ్రమలు పడ్డారు, వేదనలు పడ్డారు. ఎప్పుడు దాకా? నివాసపురము చేరేంత వరకు. ఎడారిలో మంచి ఇల్లు లేవు, వాళ్ళకి గుడారాలు వేసుకున్నారు. ఆ గుడారంలో వారికి క్షేమం ఉంటుందా? క్షేమం ఉండదు. కానీ దేవుడు కాపుదల ఉన్నాడు. అలాగనే ఈనాడు మనల్ని పాపములో నుండి దేవుడు విమోచించాడు. విమోచించాడా లేదా? విమోచించిన తర్వాత వెంటనే మనకు ఒక నివాసపురం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ నివాసపురం ఏది అంటే పరలోక రాజ్యము. హల్లెలూయా. ఈ భూమి తాత్కాలికమైనదే, ఇది శాశ్వతమైనది కాదు, శాశ్వతంగా ఉండే లోకము కాదు. ఇది ఒక దినము గతించిపోతుంది అని రాయబడి ఉన్నది. దేవుడు చూద్దాం, పేతురు రాసిన పత్రికలో ఒకసారి ఈ యొక్క సృష్టి పరిస్థితి ఏంటి. దేవుడు ఇది నిత్యము ఉండే విధంగా కలగ చేయలేదు. పంచభూతాలు మిక్కట వేండ్రముతో లయమైపోతుందంట. చూడండి, 2వ పేతురు 3వ అధ్యాయంలో చక్కని మాట రాస్తాడు. 10వ వచనం నుంచి చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోను. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రగులు కొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. ఇదన్నీ ఎక్కడ సంబంధించిన విషయాలు ఇవి? ఆకాశము, భూమి, నక్షత్రాలు ఇవన్నీ ఎక్కడ సంబంధించినవి? ఈ భూలోక సంబంధం. ఇవన్నీ కూడా ఒక దినము కానీ ఇది శాశ్వతమైన రాజ్యము కాదు. పాపము నుండి దేవుడు విమోచించబడిన వారికి ఇది శాశ్వతమైన రాజ్యము కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విమోచించబడిన తర్వాత కనాను దేశాన్ని వారికి నివాసపురం, అది సొంత దేశం, అది విశ్రాంతి స్థలం, అది భౌతికంగా. అయితే ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ పాపం అనే బానిసత్వం నుండి విమోచించిన తర్వాత ఈ లోకము శాశ్వతము కాదు. విమోచించబడిన వారందరికీ దేవుడు ఒక పురమును ఏర్పాటు చేసి ఉన్నాడు. అదే పరలోకపురము. హల్లెలూయా. అందుకనే 13వ వచనంలో మనము చూడండి, కొత్త ఆకాశం కొత్త భూమి అంటాడు ఇక్కడ 13వ వచనంలో. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. హల్లెలూయా. ఏ ఆకాశం అంట? క్రొత్త ఆకాశము కొత్త భూమి. విమోచింపబడిన వారిని దేవుడు ఒక విశ్రాంతి స్థలాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ రాజ్యము పాపము లేనిది, అక్కడ శత్రువు లేని రాజ్యం. అక్కడ మరణం ఉండదు, అక్కడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. కానీ ఈ భూమి మీద రక్షించబడినా కూడా మనకు కష్టాలతోనూ శ్రమలతోనూ అప్పుడప్పుడు వేదనలు, మనకు బలహీనతలు వస్తూ ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత అరణ్యంలో కష్టాలు పడ్డారా లేదా? కష్టాలు పడ్డారా లేదా? అంత సుఖమే వచ్చిందా వాళ్ళకి? అరణ్యంలో నడిచినా కానీ గొప్ప మాట రాయబడింది ఏంటంటే, వారు కాళ్ళు వాయలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదంట. దేవుడు అంత కృప చూపించాడు వాళ్ళకి. హల్లెలూయా. దేవుడు వారి కాపుదల ఇచ్చి నడిపించాడు. వారు చేరేంత వరకు, నివాసపురం చేరు వరకు వారిని నడిపించాడు. ఈనాడు నిన్ను విమోచించిన తర్వాత నిన్ను వదిలేయలేదు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడుగా నీకు తోడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటి వరకు? ఆయన రాజ్యానికి చేరేంత వరకు, ఆయన రాజ్యంలో పోయేంత వరకు దేవుడు తన పరిశుద్ధాత్మను మనతోనూ మనలో ఉండుటకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ మాట, చక్కని మాట రాస్తే మనం చూస్తాము. ఒకసారి యోహాను చూడండి, చక్కని మాట. మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ మనము విమోచించబడేంత వరకు పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో మనము అక్కడ ఉంటామని, ఇక్కడ భూమి మీద ఉన్నామన్న సంగతి రాస్తాడు. 4వ అధ్యాయంలో
30వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30. మనము పర్మనెంట్ అయిన పరలోక రాజ్యములో చేరేంత వరకు చూడండి ఎవరు ఆధీనంలో ఉన్నామంట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకంట? విమోచన దినము వరకు. ఎప్పుడు విమోచన దినము? పరలోకములోను చేరేంత వరకు పరిశుద్ధాత్మయే నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నువ్వు ఎక్కడ నివసిస్తావో అక్కడ ఉన్నాడు. ఈ మాట మనం చదివితే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఈ చక్కని మాట రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నివసిస్తాడు, ఎక్కడ ఉంటాడు చూడండి. 14వ అధ్యాయంలో మనము 15వ వచనం 16వ వచనం కానీ చదివితే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద. ఎవరి యొద్ద? మీ యొద్ద అనగా ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ప్రభును సొంత రక్షకునిగా చేర్చుకున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వసించారో, ఆయన కృప పొందుకున్నారో, దేవుడు పాపం నుండి ఎవరినైతే విమోచించాడో, పరిశుద్ధునిగా జీవిస్తున్నారో వారితో, వారి మధ్య చూడండి, మీ మధ్య ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం ఎక్కడ కూడి ఉంటామో అక్కడ ఉన్నాడు. దేవుడు తన ఆత్మ చేత విమోచన దినము వరకు ఈ భూమి మీద నుండి నిన్ను పాపములో నుండి, అంధకార సంబంధమైన దుష్టుని చేతుల నుండి విమోచించాడు. విమోచించిన దేవుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలా. దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా నీతో ఉండి విమోచన దినము వరకు తన ఆత్మ చేత నిన్ను ముద్రించాడు. ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశము ఒక శాశ్వతమైన వారికి దేశం. అది వారు అక్కడిదే వారు స్వతంత్రులుగా జీవిస్తారు. వారు బానిస బతుకు లేకుండా స్వతంత్రులుగా వారు జీవిస్తారు. అలాగనే ఈ లోకములో ఉన్న మనము పాపం చేత బందీలుగా ఉన్నప్పుడు దేవుని మహాకృప చేత మనను విమోచించి విడుదల చేసి మనము నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు ఆది అందే పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అయితే మనం ఇప్పుడు యాత్రలో ఉన్నాం. దేవుడు మనతో కూడా ఉండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, అబ్రహాం చెప్పిన మాట, మనము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులు అని వారు ప్రాణం పెట్టారు. ఎక్కడికి పోవడానికి చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలో ఈ మాట రాస్తాడు. హెబ్రీలు రాసిన పత్రిక అబ్రహాం చెప్పిన మాటను గమనిస్తే, ఈ లోకం అనేది ప్రతి వారికి యాత్ర స్థలం, ఇది పర్మనెంట్ స్థలం కాదు. చూడండి 11వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి అబ్రహాం చెప్పిన మాటను గమనిద్దాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి వందనములు చేసి భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారంట? పరదేశులమును యాత్రికులం. ఎవరు కూడా ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు, ఇది కాదని ఒప్పుకొని, చూడండి, యాత్రికులము పరదేశులమని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందితిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విషదపరచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం చేసుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడలేదు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా.
పరలోక పట్టణాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరికి? విమోచించబడిన వారికి. దేవునిపైన ఎవరైతే విశ్వాసం ఉంచారో, దేవునిపైన విశ్వాసం ఉంచి ఆయన కృపచేత పాపము నుండి, పాపపు బంధకాల నుండి, పాప శాపము నుండి విమోచించబడి ఎవరైతే క్రీస్తుని విశ్వసించారో వారందరికీ ఏంటంటే ఒక పట్టణాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అదే పరలోక పట్టణము, అదే నిత్యము ఉండే రాజ్యం. అది ఈ భూలోక రాజ్యం వలె ఇక అంతరించదు. అది యుగ యుగాలు ఆయనతో మనం ఉండే రాజ్యము. హల్లెలూయా. అక్కడ వేదన ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, ఏమి ఉండదు. దేవునితో నిత్యము సంతోషం, యుగ యుగాలు. అయితే రక్షించబడక పాపములోనే బందీలుగా ఉంటే, పాపములోనే చిక్కుకుపోయిలో ఆ పాపముతోనే మనం మరణిస్తే చేరుకునే స్థలము నరకము, అగ్నిగుండము, నిత్యాగ్ని. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము వేదన స్థలం. అయితే ఈ భూమి అయితే పర్మనెంట్ స్థలము కాదు. వెళితే నరకంలోనే వెళ్ళాలా, లేకపోతే పరలోకంలోనే వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళి వారు ఎవరంటే విమోచించబడిన వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. రక్షించబడిన వాళ్ళు మాత్రమే. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా ఆయన కృపచేతనే మనను పాపం నుంచి విమోచించబడి మనందరికీ దేవుడు నీతి అనుగ్రహించాడు ఉచితముగా. అందుకనే ఆయన దయాళుడు. హల్లెలూయా. దయగలిగిన దేవుడు, మంచివాడు ఆయన కృప నిత్యముండునుగాక. చూడండి, ఆ యొక్క మాటలు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం. ఎవరు అంటే అన్యజనులైన మనము. ఇశ్రాయేలు ప్రజలు ఒక పక్క అయితే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో వారందరూ దేవునికి ఆయన కృపను కొనియాడుదురు. ఈనాడు మనం ప్రభు సన్నిధికి వచ్చి మనం ఏమి చేయాలి ప్రతి ఆదివారం అంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మనము ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం. ఇశ్రాయేలు ప్రజలు వారి సొంత దేశం లేనప్పుడు దేవుడు వారికి సొంత దేశము భౌతికంగా వారికి ఇచ్చారు. అలాగనే ఆధ్యాత్మికంగా పాపములో బంధింపబడి శాపములో ఉన్న మానవులను విమోచించి నిత్యము పాపము లేని రాజ్యము, శాపము లేని రాజ్యము, ఇక ఎన్నడూ మరణం లేని రాజ్యము అనేది పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది పరలోకపు నిత్యము పట్టణం. ఆ రాజ్యానికి చేరుకోవడానికే యేసు ప్రభు కడమ ఆదాముగా, చివరి ఆదాముగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు చూడండి, మరొకసారి ఆ మాట చదువుకొని మనం ముగిదు. 107వ కీర్తనలో తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆయన పోగు చేసిన వారు. చూడండి, 1, 2, 3 వచ్చి చదువుకొని ముగిద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును. చూడండి, తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఆనాడే దేవుడు ఈ యొక్క గ్రంథకర్త ద్వారా పలికించిన మాట. ఏ నానా దేశం ఈనాడు క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తును మహిమపరుస్తున్న ఎన్ని దేశాల్లో ఉన్న ప్రజలు ఆరాధిస్తున్నారు, విశ్వసించారు, విమోచించాడు దేవుడు, పాపంలో నుంచి విమోచించారు, దేవుణ్ణి కొనియాడుతున్నారు. ఒకనాడు ఆ యొక్క నిత్యమైన పరలోక రాజ్యానికి ఆయన పోగు చేసిన వాళ్ళు. హల్లెలూయా.